కామారెడ్డి మెదక్ జిల్లాలో అతలాకుతలమైనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎక్కడ చూసినా ఇట్లా ఇంతలోతు నీళ్లతోటి ఆ ప్రాంతాలన్నీ నీట మునిగిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. కామారెడ్డి అయితే విపరీతమైనటువంటి ఏది వరద ప్రభావంతో కొట్టుమిట్టాడుతున్నటువంటి పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ప్రజలు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇక ఒకసారి కామారెడ్డి పరిస్థితి ఒకసారి చూస్తే అక్కడ ప్రభావాన్ని ఒకసారి మనం చూస్తే చాలా ఘోరాది ఘోరంగా ఉంది. నిన్న డ్రోన్ విజువల్స్ కూడా ఉన్నాయా, ఒకసారి ఆ డ్రోన్ విజువల్స్ కూడా చూసే ప్రయత్నం చేద్దాం. ఇగో కామారెడ్డి పరిస్థితి చూడండి, మొత్తం ఒక ఫ్లోర్ అంతా మురిగినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కిటికీల దాకా నీళ్ళు వచ్చిన తర్వాత ఇంకా ఏముంటుంది కామారెడ్డి. ఇగో చూడండి, మొత్తం కామారెడ్డి అంతా ఇగో ఈ చెరువులు పొంగి పొర్లుతూ ఉన్నాయి. చెరువు సముద్రం అంతా ఆయన ఒకటే, ఎక్కడ జనజీవనం బయటికి వెళ్ళే పరిస్థితే కనిపిస్తలేదు. కామారెడ్డి కంప్లీట్గా నీళ్లలో మునిగిపోయింది. కామారెడ్డిలో చాలామంది శరణార్థులుగా మిగిలిపోతూ ఉన్నారు. వాళ్ళకి సహాయ సహకారాలు అందాల్సినటువంటి అవసరం ఉంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ విజువల్స్ను ఏ డ్రోన్ ద్వారా విడుదల చేసిందో మరి ఏమో కానీ మొత్తానికైతే వాతావరణ పరిస్థితులు అనుకూలించక ఇక్కడ కామారెడ్డి అంతా అతలాకుతలమైనటువంటి ఎట్లా పొంగుతుంది, నయగార జలపాతం పోయినట్టు పోతా ఉంది చూడండి. అగో ఇట్లా మునిగిపోయింది కామారెడ్డి అంతా. అయితే కామారెడ్డిలో తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ప్రతి కుటుంబానికి ₹1,00,000 ఆర్థిక సాయం చేస్తే తప్ప బయటపడినటువంటి పరిస్థితి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి కుటుంబానికి, బాధిత కుటుంబాలకు ఒక్కరికి ₹1,00,000 చొప్పున ఇచ్చి వాళ్ళని ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇది మేము బీసీజేఏసీగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే సహాయక చర్యలు మరింత వేగవంతం చేయాల్సినటువంటి అవసరం ఉంది. అది ఇప్పట్లో కోలుకునే పరిస్థితి అయితే కనిపిస్తలేదు. ప్రజలైతే మొత్తం ఇగో ఇక్కడ చెరువు కట్టలు ఎట్లా బొంగుతా ఉన్నాయి. ఇదంతా వాస్తవానికి ఇది చెరువు కాదు, ఇది చెరువు కాదు, ఊర్లో ఇగో ఈ పరిస్థితి ఊరే చెరువు అయినటువంటి పరిస్థితి. వాటర్ అంతా పట్టణంలోకి వచ్చేసింది. జాతీయ రహదారి మొత్తం మునిగిపోయి ఎక్కడికక్కడ తెగిపోయిన పరిస్థితి. అక్కడ రైల్వే ట్రాక్ కూడా దెబ్బతిన్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఇక్కడ హైదరాబాద్ నుంచి నిజామాబాద్ వెళ్ళేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కరీంనగర్గా డైవర్ట్ అవుతున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. మొత్తానికి కామారెడ్డి మాత్రం చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిలో ఉంది. అటు ఇదే కామారెడ్డికి గతంలో ఎవరు రేవంత్ రెడ్డి గారు అక్కడి నుంచే, కేసీఆర్ అక్కడి నుంచే పోటీ చేసినటువంటి పరిస్థితి. ఇక వాళ్ళిద్దరి మీద పోటీ చేసిన కాటేపల్లి వెంకటరమణారెడ్డి అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఆయన ఉన్నాడా నిన్న ఏదో సోషల్ మీడియాలో అడుగుతా ఉన్నారు. పెద్ద కనిపిస్తలేడు. అవును, నాకైతే జరుగుతుంటే పెద్ద కనిపించలేదు. ఉన్నాడా ఈ కాటిపల్లి వెంకటరమణారెడ్డి కనిపిస్తున్నాడా బాయ్ సాబ్ మీకేమన్నా? కామారెడ్డి ఎమ్మెల్యే ఎక్కడ అసలు ఉండాలేడా అని అడుగుతున్నారు. పుప్పాల సుకుమార్ అడుగుతా ఉన్నాడు. ఒకసారి నేను కూడా కనుక్కుంటా గురి, ఎందుకైనా మంచిది. ఆయన ఉన్నాడా లేడా మరి, ఎందుకు సరిగ్గా ఎక్కడ కనిపించలేదు, వార్తలలో కూడా లేడు. ఆయన చాలామంది నిన్న ట్రోల్ చేస్తూ ఉన్నారు. ఆయనకే ఫోన్ చేద్దాం. ఉన్నాయి ఫోన్ చేయన్న అంటారు. ఉన్నాడా ఆయన అడుగుదాం. పంపి ఆయన వీడియోలు అందుబాటులోనే ఉన్నట్టున్నాడు. మరి ఎందుకు లేరని అంటున్నారు మీరు? అంటే ఎక్కువ మీడియాలో అయితే కనిపిస్తలేడు. మరి అన్న వెంకటరమణారెడ్డి కాలువలో కొట్టుకుపోయిందని అంటున్నాడు. ఉన్నాడు, నేను వీడియోలో చూసినా అని చెప్పి ఎల్డీకే నాయక్ అంటా ఉన్నాడు. పెద్దగా కనిపిస్తలేడు. మరి ఆయన ఫోన్ అయితే ఆన్సర్ చేస్తలేడు. అలా సిబ్బంది కూడా ఎవరు చేస్తలేరు. మరి చూడాలి. ఆయన కాటేపల్లి వెంకటరమణారెడ్డి వైపు చాలామంది
చేయెత్తి చూపిస్తూ ఉన్నారు ఏంది ఈ పరిస్థితి అని. అయితే వాస్తవానికి ఆయన ఉన్నట్టుగా మాత్రం మనకు కనిపిస్తూ ఉంది. ఆయనకు సంబంధించినటువంటి ఒక వీడియోని చూద్దాం. ఇది క్లోజ్ చేయనా జర బ్యాట్ తెపోలేకపోతాడా నా దాన్ని ఇది క్లోజ్ చేయన్నా. ఇగో ఇక్కడ కనిపిస్తుండగా ఉన్నాడు కానీ ఇప్పటిదా గతందా ఇప్పటిదే ఉన్నట్టు. ఉన్నాడు కనిపిస్తున్నా. మరి ఇవి లేటెస్టా పాతయా అనేది తెలియదు, కానీ మొత్తానికి అయితే కనిపిస్తూ ఉండు. అయితే ఇదే వరద ప్రభావిత ప్రాంతాలకు సంబంధించినటువంటి పర్యటనలో భాగంగా నిన్న బండి సంజయ్ గారు తర్వాత కేటీ రామారావు గారు ఇద్దరు ఎదురెదురు పడ్డారు. ఎదురెదురు పడితే పలకరించుకురు. వాళ్ళు పలకరించుకున్నటువంటి సందర్భంలో చాలామంది ఏంటంటే ఒక వింతగా చాలా ఎన్నడూ జరగనటువంటి కార్యక్రమం లాగా అది దాన్ని చూస్తూ ఉన్నారు. వాస్తవానికి ఆగన్నా నువ్వు ఆపనా ఉంటేం లాభం తీయాలిగా. ఇక వీళ్ళిద్దరు కలిసినటువంటి వీడియోను చూపిస్తూ నిన్న ఇదే చర్చ జరిగింది. చాలా ఎప్పటికైనా బీజేపీ బీఆర్ఎస్ కలవాల్సిందే, ఇంకొక ఆప్షన్ లేదు. ఆల్రెడీ కలిసినాయి, అంతర్గతంగా కలిసినాయి, కానీ ఇప్పుడు బహిర్గతంగా కలుస్తూ ఉన్నాయి. అయితే ప్రజలు తెలుసుకోవాల్సింది ఏంటంటే రాజకీయ నాయకులు ఎప్పుడు ఘర్షణ పడుతూ ఉంటారు, కింద మీరు ఉద్రేకం అయిపోయి కొట్టుకుంటారు కదా, అట్లేముండదు. రాజకీయ నాయకులకు అవన్నీ ఏముండయి, కలిస్తే ఆప్యాయంగా బలకరించుకుంటారు తప్ప ఏముండయి. ఇవి రాజకీయాల్లో మనం చూడాల్సింది. శాశ్వత శత్రువు శాశ్వత మిత్రువు ఉండడు రాజకీయాల్లో. వ్యక్తిగత కక్షలు ఎందుకుంటాయి, ఏముండయి. అయితే ఈ కార్యక్రమం ఏదైతే ఉందో దీన్ని చాలామంది రకరకాల కామెంట్ల రూపంలో గుసగుస పెట్టిరు. ఏం మాట్లాడిరు, ఏం కథ, ఏం మాట్లాడతారు, ఏట్లేమో ఏదో మాట్లాడారు. వాళ్ళ నాయన మోడీ గారు ఇద్దరు మాట్లాడుకుంటారు, కానీ వీళ్ళ దాకా కూడా తెలియనియరు ఏం జరుగుతుంది మరి. లేకపోతే భారతీయ జనతా పార్టీ 8 సీట్లు గెలిచి బలంగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ 1 సీటు గెలవదు. ఆయన అంటే సహాయ సహకారాలు ఎట్లా అందించాలో అట్లా అందించిండు కేసీఆర్ అప్పట్లో. ఇప్పుడు కాళేశ్వరం నివేదిక తర్వాత కొంత కార్యక్రమం ఉంటుంది. ఈ బంధం ఇప్పటిదేం కాదు, ఈ బంధం చాలా రోజుల బంధమే. బీఆర్ఎస్ బీజేపీ కలుస్తాయి, ఖచ్చితంగా కలవకపోతే వాళ్ళకి ఇంకొక ఆప్షన్ లేదు. వాళ్ళిద్దరూ అన్నదమ్ముల లెక్కన వస్తారు, మీరు చూడండి ఏదో ఒక రోజు. ఇది నిన్న జరిగినటువంటి కార్యక్రమం. ఇక ఏంటి ఇవి ఇగో అయ్యా మా పంతులు గారి పూజ, మా ఎవరు మన సుదర్శన్ గారి పూజా కార్యక్రమాలు ఒకసారి చూడు. గణేష్ని ఆఫీస్లో క్యూన్యూస్ ఆఫీస్లో గణేష్ని పెట్టి ఇగో మా పంతులు గారు సండే బుక్ వచ్చింది ఇదంతా. మా పంతులు గారు మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా ఇప్పుడెప్పుడు ఏందనేది ఇందులో చూడొచ్చు మనం. మామూలు పంతులు ఏం కాదు. అయితే నిన్న ఒక పంతులను ఒక మండపం కాడికి వెళ్ళి ఇంకో కాడికి ఎత్తుకపోయారు. ఆ పంతుల్ని గోస కాదు, కిడ్నాప్ చేసి ఎత్తుకపోయినంత పని చేసిరు. ఇంట్లో లేదన్న ఇటు సైడ్గా, ఇంట్లో ఉండదు కూడా. నేను పంపినా భరత్ నీకు. ఏబెట్టు వినాయకుని కోసం ఎత్తుకొని పోయారు పంతుల్ని. ఇది స్ట్రక్ అయింది.
రైట్ ఇగో సిద్దిపేట జిల్లా కోయడ మండలంలో పంతుల్ని రెండు గ్రూపులు పోటీ పడి పంతులు ఎందుకు ఇంత మన పంతులు ఉండు కదా ఆన్లైన్ పంతులు అగో పంతుల్ని ఎట్లా ఎత్తుకపోతారు అగో పంతులు అనామతం లేపుకొని ఏమీ లేదు మీరు మీకు చాలా వరకు చెప్పాల్సింది ఏంటంటే ఆన్లైన్లో ఉంటుంది ఆన్లైన్లో ఉంటుంది మనం చూసుకుంటే అంటే ఆటోమేటిక్గా అందులో మొత్తం పూజా క్రతువు అంతా కూడా చెప్పేస్తుంటారు చెప్తుంటే చేసుకోవచ్చు పూజలు పంతులు అందుబాటులో లేకపోతే బైక్ మీద ఎక్కించుకొని తీసుకోవాలి మొత్తం ఇంట్లో అన్నీ ఉంటాయి శ్రీ మహాగణాధిపతయే నమః ఓం శ్రీ మహాసరస్వత్యే నమః ఓం శ్రీ గురుభ్యో నమః హరి ఓం శ్రీ మహాగణాధిపతి అష్టోత్తర శతనామానికి సంబంధించి ఈ మంత్రాలు అన్నీ ఉన్నాయి ఇంట్లో మీరు అయ్యగారి కోసం అంతేగా గత కూడా చెప్తుంటారు నీళ్ళు తీసుకోవాలి నీళ్ళు చల్లాలి తర్వాత గంధం పూయాలి అన్ని చెప్తారు బొట్టు పెట్టాలి ఇవన్నీ కూడా చెప్తారు మంచిగా క్లియర్గా ఉన్నాక పంతుల కోసం ఎందుకు ఎగబడతా ఉన్నారు ఆన్లైన్ ఒక్కసారి ఓపెన్ చేస్తే అయిపోయి ఆ టైం కు స్టార్ట్ చేయొచ్చు పూజ పంతులు ఏం చెప్తారో అయ్యే ఉంటాయి ఇక అంతకంటే ఎక్కువ ఏముండదు కాబట్టి 4 పూజలు ఉంటే జర స్కిప్ చేస్తాడు ఇక్కడ స్కిప్ చేయరు ఇక్కడ స్కిప్ చేయడానికి ఏముండదు మంచిగా ఉంటుంది చాలా అద్భుతంగా ఉంటుంది ఇది ఒక కార్యక్రమం అయితే ఇక తెలంగాణ రాష్ట్రంలో మరొక రెడ్డి గారిని ఇంత తెలంగాణ రాష్ట్రంలో బీసీ ఉద్యమం సలసల మసులుతుంటే పాపిరెడ్డి అనేటువంటి మరో రెడ్డిని లా సెక్రటరీగా నియమించిండు రేవంత్ రెడ్డి ఒక్క బీసీ దొరకలే ఆయనకు లేదు కాదు అన్నారు తర్వాత మళ్ళీ ఆయన నియమించేసారు మళ్ళీ ఈయననేమో బయటకు వచ్చేమో నాకు బీసీలకు అవి దక్కాలి బీసీలకు ఇవి దక్కాలి బీసీలకు న్యాయం ఎందుకు ఈ డ్రామా లా సెక్రటరీగా పనిచేయడానికి బీసీలు దొరకలేదా లేరా ఓన్లీ రెడ్డి ఆయనే దొరికినాడు ఇంకెంతమంది రెడ్లను పెట్టుకుంటా పోతావు ఊకే సపరేట్గా ఈ తెలంగాణని తీసేసి రెడ్డి ప్రదేశ్ అని రాయి తెలంగాణని తీసేసి రెడ్డి ప్రదేశ్ అని చెప్పి నామకరణం చేయి తెలంగాణ రాష్ట్రానికి ఆయనది అట్లా అయిందా మళ్ళా ఈయనెవరా ఎన్విఎస్ఎస్ ఇది మెట్రో రైల్ ఎండి పదవి కాలం అయిపోయాక రెడ్డి గారిని మళ్ళా ఒడిగించిండు ఎన్విఎస్ఎస్ రెడ్డి పదవి కాలం అయిపోయిన తర్వాత డీజీపీగా రిటైర్ అయిన మహేందర్ రెడ్డిని తీసుకుపోయి టీఎస్పీఎస్సీ చైర్మన్ చేసిండు టీజీపీఎస్సీ చైర్మన్ ఇప్పుడు సిఎస్ రామకృష్ణారావుకి ఇప్పుడు 7 నెలలు గడువు పొడిగింపు ఎక్స్టెన్షన్ ఈయన బ్రాహ్మణుడు మీకు విషయం తెలుసా ఈ బోర్డు పెట్టు ఒక్క మొత్తం రెడ్ల రాజ్యమే తెస్తా ఉన్నాడు రెడ్ల రాజ్యమే నడుస్తూ ఉంది ఇక్కడ అంతా ఈ రెడ్డి పరిపాలన అయిపోయింది బీసీలారా వీళ్ళు మనకిగా ఏం చేసే పరిస్థితి కనిపిస్తలేదు మొత్తం 1956లో 2025 నాటికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ఇవి కలిపి పనిచేసిన చీఫ్ సెక్రటరీలు ఎంతమంది చేసిరంటే చీఫ్ సెక్రటరీ అంటే ముఖ్యమంత్రి లెక్క ఇంకెందుకంటే ముఖ్యమంత్రి పనులన్నీ ఆయన చేస్తారు కాబట్టి మొత్తం 37 మంది చీఫ్ సెక్రటరీలు పనిచేసారు సిఎస్ అంటారుగా చీఫ్ సెక్రటరీ ఇందులో ఈ 37 మంది చీఫ్ సెక్రటరీలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాక తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత 7 పనిచేసారు 7 తెలంగాణలో అసలు ఎవరైనా చీఫ్ సెక్రటరీ అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారులందరికీ పెద్ద అధికారి ఐఏఎస్ అధికారులందరికీ పెద్ద అధికారి ఐఏఎస్ మొత్తం అందరికీ 37 మంది చీఫ్ సెక్రటరీలు పనిచేస్తే మనకు అందిన సమాచారం మేరకు ఎంతమంది బీసీ చీఫ్ సెక్రటరీలు ఉన్నారు అనుకుంటారు చెప్పురు మీరు ఎంతమంది బీసీ చీఫ్ సెక్రటరీలు ఉన్నారు ఎవరు
ఎంతమంది ఉన్నారో చెప్పురి. లేడీ షాన్ మొత్తం రెడ్ల రాజ్యమే. మీదికేమిడికి వచ్చి బీసీలకు జరగాలి ఈ అన్ని డ్రామాలు. లోపట్నేమో రోజుకో జీవో, ఈయనకు పెంచు, ఆయన ఇగో పాపిరెడ్డి కట మళ్ళా ఎక్స్టెన్షన్. శాంతికుమార్ ఒక్కతే బీసీ కావచ్చు కాదు, లా సెక్రటరీగా ఈయన, ఆయనది మళ్ళా పొడిగింపు. ఆగో 2 అన్న అసెంట్ భూముల గురించి మాట్లాడతానా. 20 అనుకుంటున్నా, మొత్తం ఓసి 9. నో, మీకు తెలవాల్సిన విషయం ఏంటంటే 37 మంది చీఫ్ సెక్రటరీలో ఇప్పటి వరకు బీసీ చీఫ్ సెక్రటరీలు ఎంతమంది అయ్యారంటే 0. ఇప్పటి వరకు బీసీ చీఫ్ సెక్రటరీ కాలే. చూసుకో, బీసీ ముఖ్యమంత్రి లేడు, బీసీ చీఫ్ సెక్రటరీ లేడు. 2 దళితుల్లో కాకి మాధవరావు అని ఒక ఆయన, తర్వాత ప్రదీప్ చంద్ర అని ఇంకొక ఆయన. ప్రదీప్ చంద్రకు కరెక్ట్గా ఎన్ని రోజులు అంటే 58 రోజులు అనుకుంటా. ఓకే, 58 రోజులు. ఈ ప్రదీప్ చంద్ర ఎస్సీ, ఓకే, ఈయన ఎస్సీ సామాజిక వర్గం. ఈయన 58 రోజులు చీఫ్ సెక్రటరీ అయితే ఈయన కనీసం వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేయలేదు రాష్ట్ర ప్రభుత్వం. వీడ్కోలు సమావేశం కూడా ఎక్స్టెన్షన్ దేవుడెరిగిగా, వీళ్ళ పదవి పొడిగింపు కార్యక్రమం దేవుడెరుగు. వీళ్ళు పదవి పొడిగింపు అని చెప్పి డిఓపిటీని అడిగినట్టుగా కాగితం ఆడ వారేసి మీ ఇష్టం ఉంటే లేకపోతే లేదు, మేము అడగనైతే అడిగినాం ఫార్మాలిటీ కోసం అన్నట్టుగా ఆడ పాడేస్తే 58 రోజులు పనిచేసిండు ఆ ఒక దళితుడు. అది కూడా 2 నెలలు కూడా కాదు, 2 నెలలు కూడా కాదు, 2 రోజులు తక్కువనే. ఇంకా 2 రోజులు తక్కువ, 58 రోజులు పనిచేసి దిగిపోయిండు. కనీసం సన్మానం చేయలే. చూసుకో ఎట్లా కథ, కనీసం సన్మానం చేయలే వీళ్ళు. ఇక్కడ వాళ్ళిద్దరు ఇప్పుడున్నటువంటి చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు గారు ఉన్నారు. ఇంతకుముందు ఆర్థిక శాఖలో ఉండే. ఎక్స్టెన్షన్ ఆఫ్ సర్వీస్ టు శ్రీ కె రామకృష్ణారావు ఐఏఎస్ 1991 చీఫ్ సెక్రటరీ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. I am directed to refer to the proposal of Government of Telangana dated 37/2025 on the above mentioned subject and to convey the approval of the central government for extension of service Sri K. Ramakrishna Rao, IAS Chief Secretary Government of Telangana, a period of 7 months from 1/9/2025 to 31/3/2026 in relaxation of Rule 16/1 of IAS DCRB Rules 1958 by invoking Rules 3 of AIS Rules 160. ఆయనకేమో 7 నెలలు. ఇప్పుడు ఈయన బ్రాహ్మణుడు కదా, ఈయనకు 7 నెలల పొడిగింపు కోసం రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు శక్తి వంచన లేకుండా కృషి చేసి 7 నెలలు ఇచ్చిండు. ఒక్క బీసీ నిజంగా బీసీ చీఫ్ సెక్రటరీ కాకుండా అంటే అయ్యే అవకాశం ఉండే. మన బుర్ర వెంకటేశం ఉన్నాడు కదా, బుర్ర వెంకటేశం గారికి చీఫ్ సెక్రటరీ అయ్యే అవకాశం ఉండే. అమ్మా ఇడు బీసీ ఓడు చీఫ్ సెక్రటరీ అవుతాడా అని మెల్లగా బుధగారు ఇచ్చి టీజీపీఎస్సీ చైర్మన్ చేసి అవతలకి వెళ్ళగొట్టి కావాలంటే అక్కడ పోవాలి. టీజీపీఎస్సీలో డీజీపీగా పనిచేసి రిటైర్ అయ్యి టీజీపీఎస్సీ చైర్మన్గా పనిచేసిన మహేందర్ రెడ్డి గ్రూప్ 1లో అవకతవకలకు పాల్పడి గ్రూప్ 1లో ఈడబ్ల్యూఎస్ కోటా ద్వారా అనేకమైన అడ్డమైన జీవోలు తెచ్చి బీసీల పొట్టగొట్టినటువంటి మహేందర్ రెడ్డి ఆయన చేసిన పాపాలను కాపాడేందుకు ఇప్పుడు ఈయన అడిగి తోలేరు. ఒక గౌడ బిడ్డను వేసేసారు, ఒక గౌడ బిడ్డను అడ తీసిరు, అడగొట్టిరు. చీఫ్ సెక్రటరీ అయ్యేటువంటి ఛాన్సు త్రుటిలో ఇట్లా చేజారిపోయింది బీసీల చేతులకి. అంటే అంత కుట్ర చేసి పంపించారు. ఇక రెండోది ఇంకెవరున్నారా చీఫ్ సెక్రటరీ కావడానికంటే ఎన్ శ్రీధర్ ఒక్కడే ఉన్నాడు. ఇక బీసీ పద్మశాలి ఆయన ఒక్కడే ఉన్నాడు. అక్కడ ఏపీలో చీఫ్ సెక్రటరీ బీసీఏ, ఏపీలో చీఫ్ సెక్రటరీ బీసీఏ. దేవానందో ఆయన పేరు దయానందో ఉంది. కానీ తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు ఒక బీసీ చీఫ్ సెక్రటరీ కాలే, ఇప్పటి వరకు కాలే. ఇక వీళ్ళ ఎక్స్టెన్షన్ల కోసం వీళ్ళ ఆరాటాలు పోరాటాలు అన్నీ ఉంటాయి. ఇక ఇది ఇట్లా జరుగుతూ ఉంది కదా. బయటకు వచ్చేమో మనకేమో ముఖ్యమంత్రి గారు బీసీలకు న్యాయం జరగాలి, 42 ఇవ్వాలి, నా శక్తి వంచన లేదు, ఇవన్నీ డ్రామా. ఇగో ఇదేం చేసింది, ఎస్టాబ్లిష్మెంట్ అపాయింట్మెంట్ ఆఫ్ శ్రీ పాపిరెడ్డి ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్ జడ్జ్ మహబూబ్ నగర్ యాజ్ సెక్రటరీ టు గవర్నమెంట్ లీగల్ అఫేర్, లెజిస్లేటివ్ అఫేర్ అండ్ జస్టిస్ లా డిపార్ట్మెంట్ అండ్ డిప్యుటేషన్ బేసిస్ మీద ఇగో ఆయన తీసుకొచ్చి వేసిరు. ఇది చూసిరు కదా, పాపిరెడ్డి అనేట ఆయన లా సెక్రటరీగా తీసుకొచ్చి వేసిరు. ఒక బీసీ లేడా లా సెక్రటరీకి కూడా పనికిరాడా బీసీ? ఎంతమంది ఉన్నారు ఇక్కడ? అడ్వకేట్ జనరల్కు పనికిరాలే బీసీ,
అడిషనల్ అడ్వకేట్ జనరల్లో బీసీలు లేరు. మొత్తం రెడ్లతో నింపుకొని ఇవాళ బీసీల జపం మీదికి ఎందుకు చెప్తున్నారు? ఇంకా ఎన్రోల్ చేస్తారు ఈ యాక్టింగ్. మా బీసీ ఐఏఎస్ ఆఫీసర్లు, మా బీసీ ఐపీఎస్ ఆఫీసర్లు, మా బీసీలకు సంబంధించినటువంటి ఉత్తగా రాలే, వాళ్ళు కష్టపడి వచ్చినారు. కష్టపడి వచ్చిన వాళ్ళని ఇలా కనీసం చీఫ్ సెక్రటరీ కదా కుర్చీ దిక్కు కూడా చూడాలి ఈ అగ్రవర్ణ ప్రభుత్వాలు. అందుకోసం ప్రజలారా, బీసీ ప్రభుత్వం వస్తేనే బీసీ అధికారులకు ఎక్స్టెన్షన్లు దొరుకుతాయి. బీసీ ప్రభుత్వం వస్తేనే బీసీ ఐఏఎస్ ఆఫీసర్ చీఫ్ సెక్రటరీ కాగలుగుతాడు, ఐపీఎస్ ఆఫీసర్ డీజీపీ కాగలుగుతాడు. డీజీపీ తీసుకో. తెలంగాణ రాష్ట్రంలో మొదటి డీజీపీ అనురాగ్ శర్మ, ఆయన కొన్ని రోజుల తర్వాత ఎవరు మహేందర్ రెడ్డి 5 ఏళ్ళు ఏకంగా 7 to 23 వరకు 22 వరకు చేసిండు మహేందర్ రెడ్డి. ఆ తర్వాత అంజన్ కుమార్, ఆ తర్వాత జితేందర్, వీళ్ళందరూ ఒక్క బీసీ లేడు. ఇక వీళ్ళ ఎట్లుంటుంది అంటే చూడు, ఇప్పుడు రాచకొండ సిపి ఉన్నాడు, ఎవరు? సుధీర్ బాబు రాచకొండ సిపి ఉన్నాడు కదా. సిపి పవర్ఫుల్గా ఈ సిపి కోరలు మీకేసి కింద రెడ్డి ఆమెను పెట్టిరు. రెడ్డి ఆమెను పెట్టి సిపిది ఏం నడవదు, డమ్మి కొట్టిదే, నామకే వాస్తే ఉన్నాడు అంటున్నాడు అంతే. మంచి మనిషి ఆయన. ఎంత మంచి మనిషి అయితే ఏం లాభం? పవర్ లేనిది. డైరెక్ట్ ఈమెనే ఆ సీఎంఓతో మాట్లాడాలి, కింద యాక్షన్ చేయాలి. ఈయన పాత్ర ఏంటంటే అంతే. ఇది కథ. ఒకవేళ పొరపాటున ఒక దళితుడో ఒక బీసీ ఓడో ఏపీలో ఉన్నటువంటి దయానంద్ యాదవ్, సారీ నేను పద్మశాల అనుకున్న, యాదవ్ మన బీసీ బిడ్డ, ఏపీలో చీఫ్ సెక్రటరీగా ఉన్నాడు. ఇక్కడ ఎట్టి పరిస్థితిలో కానియారు. ఇక్కడ ఒక దళితుడో ఒక బీసీనో చీఫ్ సెక్రటరీ ఇప్పుడు ఆయన బుర్రా వెంకటేశం ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఉండే, ఆయన కింద రెడ్డి ఆయన తెచ్చిపెట్టారు. మళ్ళీ అంటే వీళ్ళది ఏమి నడవదు, వట్టిదే డమ్మి. నరసింహారెడ్డి అని ఉండే, మళ్ళీ రెడ్డి ఆయన తెచ్చిపెట్టారు కింద. వీళ్ళు ఎక్కడున్నా బీసీ ఓడో ఎస్సీ వాడో మన నిమ్న వర్గాలు ఎవడన్నా పైకి వస్తే వాళ్ళ కింద రెడ్డి ఆయన పెట్టి కంట్రోల్ సిస్టమ్ అంతా వాళ్ళ చేతుల్లోకి తీసుకుంటారు అన్నట్టు. ఇగో ఇది జరుగుతున్న కుట్ర. ఏమన్నా పవర్స్ ఉన్నాయా రాచకొండ సిపి గారు మీ దగ్గర? ఏమన్నా మీరు చెప్తే ఎవడన్నా వింటుండా? ఎందుకు మరి మనకు అది ఈ ఆత్మగౌరవం లేని పోస్టులు? ఇదే సివి ఆనంద్ గారు సిపిగా వెళ్ళిపోయి మళ్ళీ సిపి అయిండు. ఒక బీసీ బిడ్డకు ఛాన్స్ వస్తుంది అట్లా? ఎంతమంది సిపిలుగా పనిచేసారు? ఈ లెక్కలు తీయాలి, సివి ఆనంద్ గారు ఈ లెక్కలు తీయాలి. ఇక్కడ వీళ్ళ జాబితాలు ఒక్కసారి చూడు సోదరులారా. నేను అందుకే ఇలా డాటా అంతా తయారు చేసింది దీనికోసమే. వీళ్ళు పేరుకే నామకే వాస్తే అట్లుంటారు. ఇక వీళ్ళ చేతిలో అధికారం లేదు, ఏం లేదు. కనీసం వాళ్ళు వచ్చినాక వాళ్ళ వర్గాల వాళ్ళకి జరిగినటువంటి అన్యాయమో ఇంకొకటో కనీసం చూసుకుందామంటే కూడా లేదు వాళ్ళకు. ఇది ఓపెన్ చేయి, ఈ ఫైల్ ఓపెన్ చేయి. కరెంటు పోయిందా కరెంటు? వెరీ గుడ్. జై తెలంగాణ, జై కాంగ్రెస్. కరెంటు పోతే కాంగ్రెస్ అనాలి. ఇదే ఎక్సెల్ షీటా ఇంట్లో? ఇగో చూడ్రి, ఇట్లా చేయాలి మొత్తం పోతుంది జీఎస్టీ అంటే. ఇగో శివధర్ రెడ్డి ఇంటెలిజెన్స్ చీఫ్, చక్రవర్తి రెడ్డి సీఎం చీఫ్ సెక్రటరీ సెక్యూరిటీ ఆఫీసర్, ఆ తర్వాత సుదర్శన్ రెడ్డి అడ్వకేట్ జనరల్, రజనీకాంత్ రెడ్డి అడిషనల్ అడ్వకేట్ జనరల్. వీళ్ళు ఎమ్మెల్యేలు. ఎక్కడ చూసినా వాళ్ళే, ఎక్కడ చూసినా. ఒకవేళ ఇంకా వెనకాల ఈ రెడ్డి గారు రిటైర్ అయితే ఇంకో రెడ్డి గారు వెనక లేకపోతే ఈయనకే ఎక్స్టెన్షన్ తప్ప ఇంకా వెనక బీసీ వాడో ఎస్సీ వాడో ఎస్టీ వాడో ఉంటే ఇచ్చే పరిస్థితే లేదు. మున్సిపల్ మేయర్లు ఎక్కడ అవకాశం దొరికినా వచ్చి కూర్చుంటా ఉన్నారు. ఇవి జెడ్పీటీసీలు.
నేను ఐఏఎస్ ఐపీఎస్లది డాటా తీసింటి ఎవరెవరు ఎక్కడ ఏ పొజిషన్లో కూర్చున్నారు ఏం కథ అనేది. సీఎం ఆఫీస్ అంటే చీఫ్ మినిస్టర్ ఆఫీస్, ముఖ్యమంత్రి కార్యాలయం. రేపు చెప్తా, తీస్తా, తీసి వాళ్ళ పోస్టింగ్లు ఎట్లున్నాయో చూడ్రి. ఇక్కడ బీసీలు ఎంత పెద్దగా వచ్చినా ఎంత అనుభవం ఉన్నా వాళ్ళకి మంచి పోస్టింగులు లేవు. ఒకవేళ పోస్టింగ్ ఇచ్చినా ఏదో అడపా దడప మైనింగు, దేవాదాయ, ఇవి మైనింగ్ కూడా ఇయ్యరు, దేవాదాయ, ధర్మాదాయ, క్రీడలు, సాంస్కృతిక శాఖ ఇవేమో బీసీలకు మారేస్తూ ఉంటారు. బీసీలకు బిచ్చం వేసినట్టుగా బీసీ అధికారులకు. మీరేమో మంచిగా మంచి ఆయమున్నాయాన్ని తీసుకొని మీ పనులు మీరు చేసుకుంటూ ఉంటారు. ఏమున్నది పేరుకు? ఏం పాడైంది? బీసీలకు ఏమొచ్చింది? రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్రం ఏమి ఇయ్యలే, ఈ దేశం కూడా మా బీసీలకు చేస్తుంది ఏమీ లేదు. మాకు రిజర్వేషన్ కావాలంటే ఆడకొర్రీలు పెడతారు. మాకు ఈడ చదువుకొని కష్టపడి కాంపిటీషన్లో పోటీపడి ఈడికి వస్తేనేమో ఈడ పోస్టింగులు లేవు, తీసుకుపోయి ఆడ బారేస్తారు మూలకు. మా ఐఏఎస్ అధికారులు ఎటు పోవాలి? మా ఐపీఎస్ అధికారులు ఎటు పోవాలి? మా గ్రూప్ 1 ఆఫీసర్లు ఎటు పోవాలి? లేదా అవకాశం లేదా? మొత్తం మీద రాజ్యం. బీసీ ప్రజలారా, ఒక్కటి కాదు వీళ్ళు చేస్తున్న కార్యక్రమం. ఇది ఇంత లొల్లి జరుగుతుండగానే మళ్ళా తీసుకొచ్చి పాపిరెడ్డిని లా సెక్రటరీ చేసిరు, ఈయనకి ఎక్స్టెన్షన్ ఇచ్చారు. ఒక బీసీ ఓన్కి అయితే ఇస్తారా? ఒక ఎస్సీ బిడ్డ చీఫ్ సెక్రటరీ అయితే 58 రోజులు కూడా ఉంచలే వీళ్ళు. ఇలా కళ్ళు మండి తీసి పారేసారు. ఒక ఎక్స్టెన్షన్ తీసుకురావాలి. పేరు పోతున్నావు కదనే, సేవలు చేసినావు, మీకు ఒక ఫేర్వెల్ పార్టీ చేస్తామని కూడా చేయలే గది. అందుకోసమే మనకి అన్నిటికీ పరిష్కారం ఒకటే, ముఖ్యమంత్రి పీఠం మీద బీసీ కూర్చోవాలి. అప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీలు అందరికీ ఎస్సీ ఎస్టీ బీసీలు అప్పుడు ఉన్నత స్థానాల్లోకి వస్తారు. తెలివి ఉన్నా లేకపోయినా తెచ్చి కూర్చుని పెడతారు. ఇప్పుడు మన నెత్తి మీద వీళ్ళని నామినేటెడ్ పోస్టులుగా డైరెక్ట్ కూర్చోబెట్టి డైరెక్ట్ ముఖ్యమంత్రి అనుకుంటే ఏదేం మొత్తం ముఖ్యమంత్రి చేస్తా ఉన్నాడు. ఇది మొత్తం రెడ్లతో భర్తీ చేస్తా ఉన్నాడు. ఇగో ఈయనని ఎక్స్టెన్షన్ ఇచ్చారు. ఈయనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎక్స్టెన్షన్ ఇస్తే ఈయనకి ఎక్స్టెన్షన్, ఈయనను డిప్యుటేషన్ కింద పట్టుకొచ్చింది. చూడు ఎంత ఘోరంగా జరుగుతుందో చూడరి. సమాచార శాఖ భర్తీ చేస్తే ఆర్టీఐ కమిషన్ ఒక్క బీసీ లేడు, ఒక్క బీసీ. మళ్ళీ మీదికేమో బీసీలకు ఏంది? రాహుల్ గాంధీ గారు, నువ్వు చెప్పేదేంది? ఈడ జరిగేదేంది? ఏమన్నా పొంతనుందా? ఎవడన్నా నమ్ముతాడా కాంగ్రెస్ పార్టీని రేపు పొద్దుగాల? జిస్కి జిత్ని ఇస్సేదారి ఉస్కి ఉత్ని భాగేదారి అని చెప్పి మీరు చెప్తా ఉంటారు కదా. ఇవన్నీ కేవలం డైలాగులే, ఈడ ఏం పనికొత్తలేవు. ఎవరికెంతో వాళ్ళకంత వాటా అంటే మా బీసీ అధికారులు ఇంకా నయమయ్యా. మొత్తం బీసీ అధికారులు ఇటీవల కాలంలో ఎంతమంది ఏసీబీకి ట్రాప్ అవుతా ఉన్నారు? వాళ్ళే. ఆ దొరవార్ల ఆ రెడ్ల గారి రాజ్యంలో బలయ్యేది బీసీ ఎస్సీ ఎస్టీలే, ఇంకెవడు బలిగాడు? వీళ్ళే బలవుతారు. అందుకోసమే బీసీ ఉద్యోగస్తులారా, మనలో ఐక్యత ఉద్యోగస్తులు రావాలి, ప్రజల్లో వచ్చింది. ఇలా ప్రజలంతా బీసీలుగా ఒక్కటైతా ఉన్నారు. బీసీ ఉద్యోగస్తులారా, మనం కూడా ఒక్కటి కావాల్సిందే. మన రాజ్యం కోసం మన ప్రజల కోసం పాటుపడాల్సిందే. ఎక్కువ రోజులు బతకరు పోయి గుర్తుపెట్టుకోరి, ఎక్కువ రోజులు బతకరు. బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయం అధికారులుగా చదువుకున్న వాళ్ళుగా మీరు కదా దాన్ని ఎదుర్కోవాల్సింది. మార్గనిర్దేశం చేయాలి, మీరు మార్గనిర్దేశకం చేయండి. అందుకోసమే బీసీలకు రాజకీయ పార్టీ వస్తే తప్ప బతుకులు మారాయి, బీసీలకు రాజ్యాధికారం వస్తే తప్ప బతుకులు మారదన్న ఉద్దేశంతో రాజకీయ పార్టీని తీసుకొస్తా ఉన్నాము. ఈ ఎన్నికల్లో పోటీ చేయబోతా ఉన్నాము. మీ ఓట్లయితే మాకొద్దు పరిగా, మీ ఓట్లు మాకొద్దు, మీ పెత్తనమే మాకొద్దు. మా ఓటే మాకు మస్తు. మా సోదరులు ఎస్సీ కులాలు, మా ఎస్టీ కులాలు, మా మైనారిటీ కులాల బిడ్డలు మాకు ఇంకా అడిషనల్ ఇంకా మిగులుతాయి ఓట్లు, మస్తు ఇంకా మిగులుతాయి. చిన్న వార్డు మెంబర్ గెలవలేరు మీరు. ఇదే కామారెడ్డి కాడ ముదిరాజుల జనాభా మొత్తం వన్ సైడ్ ఉంటే ఎమ్మెల్యే ఇంకా దాన్ని ఎదుర్కొనే శక్తి ఎవరికి లేదు. అక్కడ ఒక పెరక బిడ్డ గంప గోవర్ధన్ పోటీ చేస్తే ఇలా కళ్ళు మండి కేసీఆర్ ఆయన టికెట్ గుంజుకొని, ఒక బీసీ బిడ్డ టికెట్ గుంజుకొని బీసీ ఓనికి టికెట్ లేకుండా చేసిండు. అక్కడ ఈయన పోయి ఎవరు రేవంత్ రెడ్డి పోయి అక్కడ ఒక్కరికి బీసీ కూడా ఇవ్వకుండా ఈయననే పోటీ చేసిండు. ఇద్దరు సిగ్గుపోయింది. ఇక బీజేపీ నుంచి వెంకటరమణారెడ్డి అయినా ఓట్లేమో ముదిరాజులే బీసీలయ్యి, ఓట్లేమో ముదిరాజులే బీసీలయ్యి. ఇగో ఇది కథ.
ఇక్కడ నిన్న ముక్కలుగా నరికిండు కదా మహేందర్ రెడ్డి అంటాడు. ఎవరిని చంపిండు? యాదవుల బిడ్డను కాలు చేతులు నరికి మూసీలో పడేసి వచ్చిండు. వాడిని ఎవడు కాపాడినోడు? ఎవడు? ఇక్కడ ఉన్నటువంటి రెడ్డి సిఐ కాదా? డీసీపీ రెడ్డి కాదా కాపాడింది? వానికి ఏ ఇబ్బంది లేకుండా ఎన్కౌంటర్లు ఎందుకు జరుగుతలేవు ఇవి? అంటే అప్పర్ క్యాస్ట్ పిల్లకు జరిగితే ఒక న్యాయం, లోవర్ క్యాస్ట్ వాళ్ళకి జరిగితే ఇంకో న్యాయమా? ఏ నైచలేగా ఇది నడవది. ఇంకా ఎడ్డికాలం ఇది. కళ్ళ ముంగట ఇంత దారుణం జరుగుతూ ఉంటే కూడా మీరు ఇంకా మాది రాజ్యం ముక్కలుగా నరికి చంపేసి పాపం, ముక్కలుగా. జై రేవంతాలట. గంగారెడ్డి కుడుకల గంగారెడ్డి చెప్తాడు జై రేవంత్ రెడ్డి అని చెప్తా ఉన్నాడు. వాస్తవమే కదా, వాళ్ళ దానిలో వాళ్ళు పోగొట్టుకుంటారు, మనకు ఉండాలి కదా. రైట్ రారిగా న్యూస్లోకి పోదాం. ఈనాడు దినపత్రికలో ఉన్నటువంటి వార్తలు చూద్దాం. జలఖడ్గం కామారెడ్డి మెదక్ జిల్లాలో కుంభవృష్టి. ఈ పత్రికలలో ఈ వార్తలు రావు, ఇప్పుడు నేను చెప్పిన ఏవి రావు, పత్రికలు కూడా మనవి కావు కదా. జలఖడ్గం కామారెడ్డి మెదక్ జిల్లాలో కుంభవృష్టి. 12 గంటల్లో రికార్డు స్థాయి వర్షం. కామారెడ్డిలో 33.8 సెంటీమీటర్లు, ఆరుగొండలో 44 సెంటీమీటర్లు నీట మునిగిన పలు కాలనీలు బస్తీలు. రామాయంపేటలో ఇళ్లలోకి వరద, వేర్వేరు చోట్ల 12 మంది గల్లంతు, 3 మృతి. ఇక్కడ వరద ప్రభావిత ప్రాంతాలకు హెలికాప్టర్ వేసుకొని రేవంత్ రెడ్డి గారు తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వెళ్ళిపోయారు కదా. ఒక బీసీ మంత్రి హెలికాప్టర్ వేసుకొని పోయేంత సీన్ ఉందా? అవును, నేను హెలికాప్టర్లో పోయి వస్తాను, హెలికాప్టర్ తీసుకుపోయే బీసీ మంత్రిని చూపెట్టరు ఒకరిని. ఈ గవర్నమెంట్ పైసలే మళ్ళీ గవర్నమెంట్ పైసలు ఇలా దేవులకే ఇచ్చేది కాదు. నింగికి రంధ్రం పడిందా, మిన్ను విరిగి ఊర్లపై పడిందా, గోదావరి దూసుకొచ్చిందా అన్నట్టుగా 12 గంటల్లో చరిత్రలో ఎన్నడూ లేనంతగా రికార్డు స్థాయి కుంభవృష్టి కురవడంతో జనం బెంబేలెత్తిపోయారు. వాగులు వంకలు ఏకమయ్యాయి, చెరువులు బస్తీల మీద పడ్డాయి, కాలనీలు కకావికలమయ్యాయి. కామారెడ్డి మెదక్ జిల్లాలో వరదలు ఉప్పెన వచ్చింది ఇట్లా పట్టుకో. కామారెడ్డి మెదక్ జిల్లాలో వరదలు ఉప్పెన మీద పడినట్లుగా భయానక పరిస్థితి తలపించాయి. జలఖడ్గం కామారెడ్డి మెదక్ జిల్లాల వెన్నువిరిచింది. కుంభవృష్టితో ఈ జిల్లాలోని చాలా మండలాల్లో జనజీవనం స్తంభించింది. హైదరాబాద్ నాగ్పూర్ జాతీయ రహదారిపై మెదక్ జిల్లా చేగుంట దాటిన తర్వాత ఎటు చూసినా వరదే. ఈ జిల్లాలోని రామాయంపేట మండల కేంద్రాన్ని చెరువులు ముంచెత్తాయి. పలు కాలనీలు బస్తీల్లో వరద చేరింది, కొన్ని ఇళ్లు కుంగాయి. కామారెడ్డి జిల్లా కేంద్రంలో పలు కాలనీలు జలదిగ్బంధమయ్యాయి. కామారెడ్డి జిల్లా కేంద్రంలో 12 గంటల్లో రికార్డు స్థాయిలో 33.8 సెంటీమీటర్ల వర్షం నమోదైంది. పలు మండలాల్లో 36 గంటల్లో 50 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. రామాయంపేట నుంచి కామారెడ్డికి 26 కిలోమీటర్ల దూరం వరకు జాతీయ రహదారికి ఇరువైపులా వరద ప్రవాహం సముద్రాన్ని తలపించింది. వేర్వేరు చోట్ల 17 మంది గల్లంతు కాగా 3 మృతి చెందారు. బుధవారం ఒక పీడకల. కామారెడ్డి జిల్లా కేంద్రం ప్రజలకు బుధవారం ఒక పీడకలలా మారింది. తెల్లవారంగానే ప్రారంభమైన వాన సాయంత్రం 4 వరకు ఏకదాటిగా కురిసింది. 33.8 సెంటీమీటర్ల రికార్డు వర్షపాతం నమోదైంది. ఎన్నడూ మోకాల లోతుల్లోనూ నీళ్లు పారని వంకలు, వర్షాకాలంలోనూ కొద్దిగానే పొంగే వాగులు ఏకమయ్యాయి. వాటికి చెరువులు తోడుకోవడంతో పట్టణాలు ఊర్లు పైకి గోదావరిలో వరద వచ్చింది. చూస్తుండగానే కామారెడ్డి జిల్లా కేంద్రంలోని పెద్ద చెరువు కాలువ పొంగిపోయింది. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం కొండూరు శివారులో కప్పలవాగు ఉధృతికి తెగిన వంతెన అంటూ తెగిపోయినటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం. ఇక యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం ఏరియల్ సర్వే నిర్వహించిండు. మెదక్ జిల్లా నార్సింగ్ వద్ద కోతకు గురైన 44వ నంబర్ జాతీయ రహదారి కోతకు గురైపోయింది. నేషనల్ హైవే కూడా పోయింది మొత్తం. ఇక కామారెడ్డి జిల్లాలో ఎట్లకట్ట వాగు ఉధృతితో బిక్కనూరు మండలం జంగంపల్లి సమీపంలో 44వ జాతీయ రహదారిపై బుధవారం సుమారు 20 కిలోమీటర్ల మేర నిలిచిన వాహనాలు ఈ ట్రాఫిక్ సమస్యను తీర్చడానికి అధికారులకు 36 గంటలు పట్టిందట. ఇది క్లియర్ చేస్తారు. హైదరాబాద్ ప్రపంచ క్రీడా వేదిక అవ్వాలి, పోటీలు ఏవైనా తెలంగాణకు అవకాశం కల్పించాలి. తెలంగాణ స్పోర్ట్స్ హబ్ బోర్డు తొలి సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి పలు తీర్మానాలకు ఆమోదం తెలిపిన బోర్డు క్రీడా రంగంలో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపేందుకు తగిన కార్యాచరణ ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి. దానికి నిధులే ఫస్ట్ 500 కోట్లు పెట్టలేము మనం క్రీడా రంగానికి, క్రీడా శాఖకు. సాయం సంపాదన భూమమ్మ బుర్కపోగులకు సరిపోయినట్టుగా దీనికి మనం ఇచ్చిన నిధులే లేవు, పెట్టిన ఖర్చే లేదు. అప్పుడే క్రీడా రంగాన్ని జాతీయ స్థాయి, ఇంటర్నేషనల్ స్థాయికి ఎదుగు. ఒలింపిక్స్ ఇక్కడ ఏది ఒలింపిక్స్ గేమ్స్ అట, ఒలింపిక్ గేమ్స్ మింగం ఎత్తుకులేదు మీసాలకు సంపంగా అన్నట్టుగా. ఇక్కడనేమో ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చేమో ఖజానా ఖాళీ, పంచతందుకు భూములు లేవు, ఏమీ లేవు. ఒలింపిక్ గేమ్స్కు ప్రణాళికలు తయారు చేయమన్నట. తెలంగాణ ఇట్లా చేసి రాష్ట్రాన్ని
తెలంగాణ స్పోర్ట్స్ హబ్ బోర్డు తొలి సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి పలు తీర్మానాలకు ఆమోదం తెలిపిన బోర్డు క్రీడా రంగంలో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపేందుకు తగిన కార్యాచరణ ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ స్పోర్ట్స్ హబ్ బోర్డుకు సూచించారు. క్రీడా రంగం అభివృద్ధికి నిధులు నిపుణులు నిర్వహణ అవసరమైనందునే బోర్డు కార్పొరేట్ ప్రముఖులు క్రీడాకారులు తర్వాత క్రీడా నిర్వాహకులకు చోటు కల్పించామని తెలిపారు. గురువారం హైదరాబాద్లో జరిగిన బోర్డు మొదటి సమావేశానికి సీఎం హాజరయ్యారు. మంత్రి వాకిటి శ్రీహరి, షాట్ చైర్మన్ శివసేనారెడ్డి, ఎండి సోని బాలాదేవి, స్పోర్ట్స్ హబ్ బోర్డు చైర్మన్ సంజీవ్ గోయంక, సహా చైర్మన్ ఉపాసన కొనిదెల, మాజీ క్రికెట్ కెప్టెన్ కపిల్ దేవ్, జాతీయ బ్యాడ్మింటన్ చీఫ్ పుల్లెల గోపిచంద్, మాజీ షూటర్ అభినవ్ బింద్రా, భారత ఫుట్బాల్ మాజీ కెప్టెన్ బైచింగ్ బూటియా, మాజీ వాలీబాల్ క్రీడాకారుడు రవికాంత్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ మాజీ సలహాదారు పాపారావు, సీఎంఓ ముఖ్య కార్యదర్శి శ్రీనివాసరాజు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్, దాని ఫౌండేషన్ చైర్మన్ దాని విశ్వ సముద్ర ఫౌండేషన్ చైర్మన్ చింతా శశిధర్ ఈ భేటీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ అంతర్జాతీయ జాతీయ స్థాయిలో క్రీడా విధానం, క్రీడల ప్రోత్సాహం విషయంలో ప్రతి ఒక్కరూ హైదరాబాద్ గురించి మాట్లాడుకోవాలన్నదే నా లక్ష్యం. క్రీడా ప్రపంచానికి హైదరాబాద్ వేదికగా మారాలి. తెలంగాణలో ఇప్పటికే ఐటీ సంస్కృతి ఉంది. రాష్ట్రంలో ప్రతి కుటుంబం తమ పిల్లలు ఐటీ రంగంలో ఉండాలని కోరుకుంటుంది. అలాగే క్రీడా సంస్కృతి కూడా రావాలని భావిస్తున్నా. క్రీడా రంగాన్ని ప్రోత్సహించేందుకే గతంలో ఎన్నడూ లేనంతగా బడ్జెట్లో నిధులు 16 రెట్లు పెంచాం. ఎంత అయ్యా 16 రెట్లు అంటే ఎంత అనుకుంటారు? 16 లక్షల కోట్లు అనుకున్నారు. 500 కోట్లు దాటలే ఇంత పెంచినాక కూడా. అవి ఏమీ లేదు. ఆటలాడేటప్పుడు ముగ్గు వస్తే అందుకు శుద్ధ ఖర్చు కాదు అది. ఎట్లా క్రీడారంగం బయటకు వస్తుంది అయ్యా సారు? మన తాన ప్రైమరీ స్కూళ్ళలో చదివేటువంటి పిల్లలు 1వ తరగతి నుంచి 7వ తరగతి దాకా ఉంటారా? 1వ తరగతి నుంచి 7వ తరగతి దాకా ఉంటారు. 7వ తరగతి చదివే పిల్లగాని వయసు ఎంత ఉంటుంది? దాదాపు 12 ఏళ్ళు ఉంటుంది. అంటే 12 ఏళ్ళ వయసు వరకు ఆయన పీఈటే లేడు. 12 ఏళ్ళ వయసు వరకు అసలు ఆటలతో టచ్ లేదు, పీఈటే లేడు ఆయనకు. ఇక అండర్ 14 ఆడిచ్చే వర్గాలు ఈయనకు ఓనమాలు కూడా రావు. నువ్వు బయట దేశాల్లో రీసెర్చ్ చేయండి. వాళ్ళ క్రీడలు ఎప్పుడు స్టార్ట్ అవుతాయో? ఫస్ట్ చదువు స్టార్ట్ కాదు, క్రీడలే స్టార్ట్ అవుతాయి. ఆటలే స్టార్ట్ అవుతాయి. అన్నా బాగున్నారా? బండి సంజయ్తో కేటీఆర్. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం నర్మాలలో వరద ఉధృతిని పరిశీలించేందుకు వచ్చిన భరాసా కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అక్కడ ఉన్న బండి సంజయ్లు ఒకరికొకరు ఎదురుపడ్డారు. కేటీఆర్ కనిపించగానే సంజయ్ అభివాదం చేశారు. కేటీఆర్ సంజయ్ను ఉద్దేశించి అన్నా బాగున్నారా అని అన్నారు. వారు పరస్పరం పలకరించుకున్నారు. కేటీఆర్ సంజయ్తో కరాచలనం చేస్తూ కష్టపడుతున్నారు అని అన్నారు. రాజకీయాల్లో విమర్శలు చేసుకునే వీరు ఎదురుపడడంతో అక్కడున్న వారు ఆసక్తిగా తిలకించారు. నిన్న జరిగినటువంటి ఘటన అది. ఇక ఉద్యోగుల సమస్యలపై 2న సబ్ కమిటీ సమావేశం. ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యలపై వచ్చే నెల 2న మంత్రివర్గ ఉపసంఘం సమావేశం కానుంది. ఈ నెల 30 నుంచి శాసనసభ సమావేశాలు ప్రారంభం కానుండడం, సెప్టెంబర్ 8 నుంచి ఉద్యోగ ఐకాస నేతలు జిల్లాలో బస్సు యాత్ర నిర్వహించాలని నిర్ణయించిన నేపథ్యంలో సబ్ కమిటీతో పాటు అధికారుల కమిటీ సభ్యులు ఉద్యోగుల డిమాండ్లపై దృష్టి సారించారు. ఈ మేరకు సబ్ కమిటీ చైర్మన్ బట్టి విక్రమార్క, సభ్యుడు పొన్నం ప్రభాకర్, అధికారుల కమిటీ సభ్యులు లోకేష్ కుమార్, కృష్ణ భాస్కర్తో పాటు సీనియర్ ఐఏఎస్ అధికారులు పాల్గొన్నారు. ఇక ప్రత్యేక జీవోతో బీసీ రిజర్వేషన్ల పెంపు. సీఎం రేవంత్ రెడ్డితో సమావేశమైన న్యాయ సలహా కమిటీ 3 ప్రతిపాదనలు చేసిన కమిటీ సభ్యులు ప్రత్యేక జీవోతో బీసీ రిజర్వేషన్లు వేస్తారట. పెంచురు మేము వద్దంటలేము. 42 మీరు ఇచ్చింది తీసుకుంటాం, మాకు రావాల్సిన 60 కోసం కూడా కొట్లాడతాం. ఎట్లా తీసుకోవాలో తీసుకుంటాం. కానీ ఈ రిజర్వేషన్ లేకుండా పార్టీ పరంగా ఇస్తామంటే పార్టీ పని కూడా చేస్తాం. అది కూడా ఉంది. ఉక్రెయిన్ ఘర్షణ మోదీ యుద్ధమే. చైనా రష్యాతో భారత్ అంటగాగుతోంది. ఆ తీరుతో మాకెంతో నష్టం వస్తుంది. రష్యా నుంచి చమురు కొనడం ఆపేయాలి. ఇప్పుడిక ట్రంప్ సలహాదారు పీటర్ నావారో వ్యాఖ్యలు చేసినట. ఇగో కథ వేరే ఉన్నది. రష్యా ఉక్రెయిన్ మధ్య ఘర్షణ మోదీ యుద్ధమే అని శ్వేత సౌధం వాణిజ్య సలహాదారు ప్రముఖ ఆర్థికవేత్త. మోడీ గారికి అంత సీన్ లేదు కానీ మీరేం ఎక్కువ చెప్పకూరి. విద్యార్థి వీసా పరిమితి ఇంకా 4 ఏళ్లే. విదేశీయులను ఎత్తిన అమెరికా మరో బాంబు. పరిమితి కాల నిబంధన ఎత్తివేతకు ప్రతిపాదన. H1B గ్రీన్ కార్డు ప్రక్రియను మారుస్తామని చెప్పి లుట్నిక్ చెప్తున్నటువంటి వీసాలపై వరుసగా ఆంక్షల నియంత్రణలు విధిస్తున్న అమెరికా ప్రభుత్వం ఇప్పుడు విద్యార్థుల విషయంలో కీలక నిర్ణయం తీసుకోవాలని ప్రతిపాదిస్తోంది. విదేశాల నుంచి అమెరికాకు వచ్చి చదువుకుంటున్న వారు, మీడియా సిబ్బంది ఎంతకాలం అగ్రరాజ్యంలో ఉండవచ్చో పరిమితి నిర్ణయించే ప్రతిపాదనను డొనాల్డ్ ట్రంప్ సర్కార్ పరిశీలిస్తుంది. కొన్ని రకాల వీసాలపై వచ్చిన వారు గరిష్టంగా ఎంతకాలం ఉండవచ్చో త్వరలో తేలనుందని అంతర్గత భద్రతా విభాగం ఒక ప్రకటనలో తెలిపింది. విదేశీ విద్యార్థులు నిర్దిష్టంగా ఇంతకాలం అని కాకుండా ఎన్నాళ్ళైనా అమెరికాలో ఉండేందుకు ఇప్పటి వరకు వీలుంది. డ్యూరేషన్ ఆఫ్ స్టేటస్ నిర్దిష్టంగా ఉండేది కాదు. ఇతర వీసాదారుల మాదిరిగా కాకుండా ఎలాంటి తదుపరి పరిశీలన లేకుండా ఎన్నాళ్ళైనా మీరు అమెరికాలో ఉండేవారు. ఈ ఉదారతను సానుకూలంగా మలుచుకొని ఉన్నత విద్యా కోర్సులో చేరుతూ విదేశీయులు నిరవధికంగా విద్యార్థులుగా కొనసాగడం వల్ల
అయితే వాళ్ళ ఉన్నోళ్ళని కూడా లేపేస్తారట. ఈడ నేను మాస్టర్ చేస్తానికి పోతున్నా, మాస్టర్ చేసినాక ఆన్నే ఉంటా అంటే కుదరదు, మాస్టర్ చేసి రావాల్సింది. అయిపోగా గతం పోవాలంటారు. స్వామి మీ తండ్రి గారికి చెప్పి గంగమ్మను కాస్త శాంతింపజేయండి. ఎలుక కోరుకుంటుంది. స్వామి మీ తండ్రి గారికి చెప్పి గంగమ్మను కాస్త శాంతింపజేయండి అని చెప్పి ఎలుక రిక్వెస్ట్ చేసుకుంటా ఉంది. పిన్నికి చెప్పండి అని చెప్తున్నాడు, పిన్ని గారికి చెప్పండి అని. అది ఏదో ఉంటుంది భగీరథ ప్రయత్నం. అది స్థిగలవానికి జల్లును 16,000 గంగా విడువు పార్వతి చాలు చెల్లును 16,000 దాకా పెన్లాడగను పరమేశ్వర గంగా విడువు పార్వతి చాలు అని చెప్పేసి శ్రీనాథుడు అంటాడు. ఇది ఈనాడులో ఉన్నటువంటి ఇక వెలుగు దినపత్రిక మొత్తం విషాదంతోనే కనిపిస్తూ ఉంది. ఇవాళ కామారెడ్డిలో కొట్టుకపోయిన నేషనల్ హైవే మనం ఇక్కడ చూడొచ్చు. నేషనల్ హైవే కొట్టుకపోయింది మొత్తం. కామారెడ్డిలో కేబుల్స్ అన్ని తేలినటువంటి వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ వ్యూ. వర్ష బీభత్సం. కామారెడ్డి మెదక్ జిల్లాలో కుంభవృష్టి. 50 ఏళ్లలో ఎన్నడూ లేనంత వాన పోటెత్తిన వరద. చెరువులైన పట్టణాలు, తెగిన హైవేలు, తల్లడిల్లిన జనం. ఉత్తర తెలంగాణను ముంచెత్తిన వర్షాలు, 4 మృతి, పలువురు గల్లంతు. అత్యధికంగా కామారెడ్డి జిల్లా ఆర్గొండలో 50 సెంటీమీటర్ల వర్షపాతం. రాజంపేట మండలంలో 12 గంటల్లో 40 సెంటీమీటర్ల నమోదు. పోచారం ప్రాజెక్టుకు పోటెత్తిన వరద. బిక్కనూరులో దెబ్బతిన్న రైల్వే ట్రాకు, కొట్టుకపోయిన వాహనాలు, కూలిన ఇండ్లు, చెరువుల గన్లు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం రేవంత్ ఏరియల్ సర్వే. మరో 3 రోజులు రాష్ట్ర వ్యాప్తంగా వానలు ఉంటాయని చెప్పి వాతావరణ శాఖ తెలియజేసింది. మనం ఈ ఫోటోలు చూడొచ్చు. ఇగో జేసీబీలో ముంగడ కూర్చొని తీసుకుపోతా ఉన్నారు. ఇక్కడ పెద్ద గొయ్యి ఏర్పడ్డది. ఇగో పోలీసులు ప్రజల్ని రెస్క్యూ చేస్తా ఉన్నారు. వినాయక మండపాలు కూడా మునిగిపోయినటువంటి పరిస్థితి. ఇక నిమజ్జనానికి పెద్దగా ఏం లేదు అన్ననే డైరెక్ట్. అంటే అప్పుడు ఇదివరకు అంటలు అన్నట్టు అంటే తీసుకుపోయి సుత్తితో కొట్టుడు అంటే మునుగాక అప్పుడు ఇబ్బంది పడుతుంది. సిద్దిపేటలో నీట మునిగిన కాలనీల పరిస్థితి చూస్తా ఉన్నాం. ఇక ఇది ఇట్లుంటే శబాస్ రెస్క్యూ టీం ఇక 2000 మందిని కాపాడిన సిబ్బంది. సహాయక చర్యల్లో ఎస్డీఆర్ఎఫ్, తర్వాత రెవెన్యూ, ఫైర్, ఎయిర్ ఫోర్స్, ఆర్మీ దళాలు ఉన్నాయంట. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో వరదలపై డీజీపీ పర్యవేక్షణ. ఇక రాష్ట్రానికి ఎల్లంపల్లి గుండెకాయ. కాంగ్రెస్ కట్టిన ఈ ప్రాజెక్టు గట్టిగుంటే కేసీఆర్ కట్టిన కాళేశ్వరం గోలింది అని చెప్పి సీఎం అంటున్నాడు. మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల బ్యారేజీల్లో నీళ్లు నింపితే ఊర్లు కొట్టుకుపోతాయి. 3 ఒకే రకమైన డిజైన్, సాంకేతిక పరిజ్ఞానంతో కట్టారు. మేడిగడ్డలోని లోపాలే మిగతా 2 బ్యారేజీల్లో ఉండొచ్చని నిపుణులు చెప్తున్నారు. కాళేశ్వరం కమిషన్ రిపోర్టుపై అసెంబ్లీలో చర్చిస్తామని వెల్లడి. ఎల్లంపల్లి ప్రాజెక్టును పరిశీలించిన ముఖ్యమంత్రి 100 ఏళ్ల ప్రాజెక్టు నిలబడ్డది. రెట్టింపు వరద వచ్చిన చెక్కు చెదరని పోచారం. సైడ్ వాల్ వద్ద ఏర్పడిన గుంతను పూడ్చిన అధికారులు. 70,000 క్యూసెక్ల వరదను తట్టుకునేలా నిజాం కాలంలో డిజైన్. 1.82 లక్షల క్యూసెక్లు వచ్చిన ఆపిన ప్రాజెక్టు. గేట్లు లేకుండానే నిర్మాణం. తెలంగాణ ప్రాంతంలో నిర్మించిన తొలి ప్రాజెక్టు ఇదే అంటూ పోచారం ప్రాజెక్టు సైడ్ వాల్ నుంచి బయటకు వరద వస్తున్నా కానీ ఆ ప్రాజెక్ట్ ఎట్లా నిలబడ్డది. నమస్కారం, రండి. ఏంది ఇది? ఇప్పుడు మాకు ఇలా 42% బీసీ రిజర్వేషన్ రావాలి. మరి మా సంగతి ఏంది? నేను కూడా బీసీ బిడ్డను. మరి రావాలన్నా అది ఇచ్చి నోటిఫికేషన్ ఇవ్వాలి. అది కావాలి డిమాండ్. అదే ఏమంటా 42% రిజర్వేషన్ మా బీసీలకు రావాలి. ఆ ఉద్యోగాలు బీసీలకు రావాలి. అది ఇచ్చి నోటిఫికేషన్ వేయాలి. ఈ 2 డిమాండ్లు చేస్తున్నామన్నా. అసలు నోటిఫికేషన్ లేక 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని, సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఇప్పటివరకు కూడా అసలు ఇవ్వలేదు. ఇచ్చిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చిన కేవలం 11,000 మాత్రమే అన్న. ఒక మంత్రి వచ్చేమో ముఖ్యమంత్రి 60,000 అంటే, ఇంకో మంత్రి వచ్చేమో 70,000 అంటాడు, ఇంకో మంత్రి వచ్చి 1,00,000 ఉద్యోగాలు అంటాడు. కనీసం అవగాహన లేకుండా మాట్లాడుతున్నాను. నేనేమంటున్నాను, నా బీసీ జాతర 42 ఇంపార్టెంట్ నాకు. నోటిఫికేషన్లతో పాటు అది ఇంపార్టెంట్ నాకు. కాబట్టి నేను దాని గురించి మాట్లాడతా ఫస్ట్, ఆ తర్వాత నేనేం చెప్తా ఉన్నా, అక్రమంగా ఈడబ్ల్యూఎస్ ని ఇంప్లిమెంట్ చేసి మా బీసీల, మా ఎస్సీల, మా ఎస్టీల పొట్టగొట్టిరు. కాబట్టి ఈడబ్ల్యూఎస్ ను కుదించాలి, బీసీలకు 42% పెంచాలి. ఈడబ్ల్యూఎస్ వాళ్ళు 1% ఉన్న వాళ్ళు 10% తీసుకుంటారు. ఎవరు మాట్లాడాలన్నా 60% ఉన్న వాళ్ళము 20% తీసుకుంటున్నాము. ఇప్పుడు ఈ ఉద్యోగ నోటిఫికేషన్ ఇస్తే నీకు వస్తుంది అనుకుంటున్నావా? నౌకరీ మళ్ళీ ఎత్తుకోపోతారు. ఇంకోటి అన్న, యాక్చువల్లీ చట్టం చేసినప్పుడు కూడా ఎట్లా ఉందని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 ఉద్యోగాలు ఉన్నాయనుకో, 100 ఉద్యోగాల్లో 50% ఏమైతుంది జనరల్ కేటగిరీకి వెళ్ళిపోతుండే. అందులో 10% తీయాలి. మన వాళ్ళు ఏం చేస్తున్నారు, ఓవరాల్ గా 10% తీస్తున్నారు. జబల్పూర్ హైకోర్టు చెప్పిన తీర్పు అది. జబల్పూర్ హైకోర్టు ఆ తీర్పు చెప్పింది. జనరల్ కోటాలోంచి 10% అన్నది.
నాట్ టు 10%, అప్ టు 10%. నువ్వు 1, 2, 3, 4 ఎంత ఉంటే అంత ఇవ్వచ్చు. పక్క రాష్ట్రం తమిళనాడులో ఆ కాగితం తీసి పక్కకు వారేసారు. నీకు ఈడబ్ల్యూఎస్ కోటానే లేదా? అంటే ఒక విషయం ఏంటంటే, వస్తున్న ఉద్యోగం నీకు రానప్పుడు, వస్తున్న ఉద్యోగం గద్దలెత్తుకపోతున్నప్పుడు దేవుని కోసం కొట్లాడాలి. ఈ 42% మాకు రావాల్సిందే. ఈ విషయంలో మీరు కలిసి రారు నిరుద్యోగులు. తప్పకుండా చూస్తాం. మనం ఎందుకు రాము? మేము కూడా ఎస్సీ ఎస్టీ బీసీ బిడ్డలమే కదా. నేనేమంటున్నా, ఎప్పుడు సపోర్ట్ గానే ఉంటాం. ఈడబ్ల్యూఎస్ ను తగ్గించాలి, బీసీలకు 42% రిజర్వేషన్ పెంచాలి. ఈ విషయంలో నిరుద్యోగులంతా కలిసి రావాలని మీ అందరూ రిక్వెస్ట్ చేస్తాం. తప్పకుండా కలిసి వస్తాము. ఇప్పుడు నిరుద్యోగుల్లో వచ్చేవాళ్ళు దాదాపు 90% పీపుల్ ఎస్సీ ఎస్టీ బీసీ బిడ్డలమే కదన్నా. దాంట్లో 60% బీసీ బిడ్డలే ఉంటారు. 100% ఉంటారు. నేనేమంటున్నా, ఈ వచ్చే నోటిఫికేషన్లు, ఈ ఉద్యోగాలు మన బిడ్డలకు వచ్చినప్పుడు సంతోషం. అదే అన్న, మనం ఎవరికో ఉద్యోగాల కోసం మనం కొట్లాడింది. 42% రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతే నోటిఫికేషన్ వేయాలి. ఇది నా డిమాండ్. అదే అన్న, అదే అన్న, మీరు 42%తో పాటు దీనిపైన అసలు ఎవరు మాట్లాడలేదు. మీ వాయిస్ ఉంటే రాష్ట్రం తప్పకుండా. నేనేమంటున్నా, మీ బాధను నేను అర్థం చేసుకోగలుగుతా, మీకున్న ఆవేదన నేను అర్థం చేసుకోగలుగుతా. కానీ మీతో అంతమయ్యేది కాదు కదా. మీకు ఉద్యోగం రాగానే అయిపోదు కదా. మరి ఎన్నుకోడి ఎటు పోవాలి? ఇంకొక విషయం అన్న, 29 జియో తెచ్చి ఇప్పుడు గ్రూప్ 1లో మొత్తం కూడా నాశనం చేస్తున్నారు. గ్రూప్ 1 ఉద్యోగాల్లో బీసీలకు రాకుండా, ఎస్సీలకు రాకుండా, ఎస్టీలకు రాకుండా 29 జియోని జియో కూడా బయటికి ఇవ్వకుండా 8 నెలలు ఇబ్బంది పెట్టిండ్రన్న. ఆ 8 నెలలు ఇబ్బంది పెట్టింది కాబట్టి కేసు వేయడం లేట్ అయింది. ఇప్పుడు దానిపైన మనం లేటెస్ట్ ఇప్పుడు కోర్టే ఇంకా టైం కాలేగా అని చెప్తుంది. కోర్టే గింతసేపటికి వస్తారా అంటారు. అయ్యా, జ్యుడిషియరీలో మనోళ్ళు లేరు, రాజ్యంలో మనోళ్ళు లేరు, ఎక్కడ మనోళ్ళు లేరు. ఏడకేళ్ళు వస్తాయి ఉద్యోగాలు, ఎక్కడ న్యాయం జరగదు. రాజ్యాధికారం ఒకటే మార్గం, ఇంకొక ఆప్షన్ లేదు. ఇక ఇప్పటికి ఇంతలో పెడతా ఉంటే బీసీ లేనట్టుగా ఇగో లా సెక్రటరీగా ఈయన పాపిరెడ్డిని తెచ్చిపెట్టింది. ఇప్పుడే లా సెక్రటరీ తెలంగాణ రాష్ట్రంలో ఒక్క బీసీ దొరకలేదు వాళ్ళకు, లా సెక్రటరీగా తెచ్చిపెట్టింది. ఇగో మళ్ళా బాపనాయనకేమో 7 నెలలు ఎక్స్టెన్షను, ఇగో పాపిరెడ్డి అంటే ఆయనకేమో మళ్ళీ ఎక్స్టెన్షన్. ఇవి ఎటుపోతున్నాయి ఉద్యోగాలు? దీంట్లో బీసీలు పనికిరారా? కాబట్టి నా స్టాండ్ క్లియర్గా చెప్తున్నాను నిరుద్యోగ సోదరులారా. ఫస్ట్ 42% రిజర్వేషన్ ఉద్యోగాలలో, విద్యలో ఈ బీసీ జాతులకు కేటాయించి వెంటనే నోటిఫికేషన్ వేయాలి. ఇది నా డిమాండ్. ఈడబ్ల్యూఎస్ ను కుదించాలి. అందులో ఎలిజిబిలిటీస్ 1% కూడా లేదు. పాటు మీరు ఈ మోసాన్ని ఎండగట్టాలన్న ఎందుకోసం అంటే, కాంగ్రెస్ ప్రభుత్వం రాకన్నా ముందు ఒక మేనిఫెస్టో ఇచ్చింది. మేనిఫెస్టోలో 2 లక్షల ఉద్యోగాలు, 2 లక్షల ఉద్యోగాలు ఒక సంవత్సరంలో ఇస్తామని చెప్పింది. గతంలో చేసిన నోటిఫికేషన్ అంటే మేనిఫెస్టో రాకన్నా ముందే ఆ ఉద్యోగాల నోటిఫికేషన్ వచ్చింది. ఆ ఉద్యోగాల్లో మొత్తం అయిపోయింది, ఎగ్జామ్ అయిపోయింది, దాని ప్రాసెస్ మొత్తం అయిపోయింది. అవి కూడా మేము ఇచ్చినామని చెప్పేసి క్లెయిమ్ చేసుకుంటున్నా. దీనిపైన గట్టిగా మాట్లాడాలి మీరు. నేను తప్పకుండా నా స్టాండ్ క్లియర్ గా చెప్తున్నా, డొంక తిరుగుడు లేదు. నేను బీసీల కోసం కొట్లాడుతున్నా. 42% బీసీ రిజర్వేషన్ ఇచ్చి నోటిఫికేషన్లు ఇవ్వాలనేది నా డిమాండ్. అంతేనా? రైట్ బాయ్ సార్, మాట్లాడు. నా పనే అది కదన్నా. ఇంకా నేను ఇంకేం చేస్తా? ఇంతసేపు మొత్తుకుంటున్నా. అది థ్యాంక్ యూ. ఇక ఆశ రైట్. ఇక 100 ఏళ్ల ప్రాజెక్ట్ నిలబడ్డది. సో ఈ వార్తను చూస్తే మనకి ఏమనిపిస్తుంది? 100 ఏళ్ల కింద నిలబడ్డది, కాళేశ్వరం గొలిందిలే అని అనిపించేటట్టుంది ఈ వార్త. వీడియో కూడా ఉంది ఒకటి. ఏంది దీనికి? అదే దొరకదు అది మన దాంట్లో. కష్టమవుతుంది అన్న నా మాటినే. నువ్వు కష్టం గీకి 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 దాన్ని అరే ఇన్నే ఉండే అని ఇచ్చిపెడతావు అంతే. రైట్గా ఇది 100 ఏళ్ల ప్రాజెక్టు కథ. 20,000 ఎకరాల్లో మునిగిన పంటలు, వరద నీళ్ళలో వరి, తెరలు అయిన పత్తి చేనులు, నేలవాలిన మక్కలు, పలు చోట్ల కొట్టుకుపోయిన పంటలు. పంట నష్టం వివరాలు సేకరించాలని మంత్రి తుమ్మల. పెద్ద సంఖ్యలో విరిగిన కరెంటు స్తంభాలు, డిస్కంలు అస్తవ్యస్తమైన అంటూ ఒక వార్త. ప్రాజెక్టుల వద్ద హై అలర్ట్. కృష్ణా గోదావరి బేసిన్లకు పోటెత్తుతున్న వరద. శ్రీశైలం నాగార్జున సాగర్ కు 2.50 లక్షల క్యూసెక్లకు పైగా ఇన్ఫ్లో వస్తుందంట. ఎల్లంపల్లికి ఉదయం 7.5 లక్షల క్యూసెక్ల కరెంటు పోయింది, ఇంకా రాలే. సాయంత్రానికి 5.3 లక్షలకు తగ్గుదల. శ్రీరామ్ సాగర్ కు 3.2 లక్షల క్యూసెక్ల వరద తాకిడి. తాలిపేరు, పోచారం, రామడుగు, గణపూర్ వంటి మీడియం ప్రాజెక్టులన్నీ ఫుల్ అయిపోయినాయట.
ఇక విదేశీ స్టూడెంట్లపై ట్రంప్ పిడుగు, స్టడీ వర్క్ వీసాలకు టైం లిమిట్ ఇకపై 4 ఏళ్లకు మించి ఉండొద్దంటూ కొత్త రూల్. జర్నలిస్టులకు ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్, విజిటర్లకు టైం పీరియడ్ పెట్టబోతారట. H1B వీసా ప్రోగ్రామ్ పెద్ద స్కామ్, దాన్ని మార్చాలి అని అమెరికా వాణిజ్య మంత్రి హోవర్డ్ లుట్నిక్ చెప్తున్నటువంటి మాట. ఇక నీ ఇవన్ రాని కంచె కట్టుకొని ఉండు లోపల అంటే స్వామి రోజు నిమజ్జనం లెక్కనే ఉన్నదని చెప్పి అగో భక్తులు ఏది ఎలక అంటాం, ఇక్కడ కూడా ఎలకనే మాట్లాడింది. ఇక ఆంధ్రజ్యోతి వివరాలు ఒకసారి చూద్దాం. సమస్యపై 2న చర్చిద్దాం రండి. ఉద్యోగుల జేఏసీకి సర్కార్ పిలుపు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో సమావేశమైన జేఏసీ నేతలు చర్చల తర్వాత ప్రభుత్వానికి స్పందనను బట్టి తమ కార్యాచరణ ఉంటుందని చెప్పేసి వెల్లడి.